రిరిరి నిజమై పపమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ అండ్ కో-ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత జరుపుకుంటున్నటువంటి 2వ సంచిక. దీనికి ప్రత్యక్ష పరోక్ష వీక్షకులకు అందరికీ కూడా మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. ఇప్పుడు 2వ బృందం ఇవాళ ఈ అవకాశాన్ని పొందబోతున్నారు. ముందుగా చిరంజీవులందరికీ కూడా మీ ఆశీస్సులు తెలియజేయండి. శుభం భూయాత్, విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఈ వారం కూడా ముఖ్య అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ రమణ గోగుల విచ్చేశారు. వారికి కూడా మన ధన్యవాదాలు తెలియజేద్దాం శుభవనాలతో. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్ అగైన్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ప్రథమ విజేతకు 3 లక్షల రూపాయలను, ద్వితీయ విజేతకు 2 లక్షల రూపాయలు, 3వ 4వ విజేతలకు తలా 50,000 రూపాయల బహుమతులతో పాటు ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన చిన్నారికి 10,000 రూపాయలను, నిష్క్రమించే చిన్నారికి 5,000 రూపాయలను ఇస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి ప్రత్యేకంగా మనమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం హర్షధ్వానాలతోటి. అలాగే ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న నాతో పాటు మా వాద్య బృందానికి మొత్తం 21 మంది చిన్నారులకు అందమైన దుస్తులను బహూకరించిన RKS గ్రాండ్ షాపింగ్ మాల్ అమీర్పేట్ కూకట్పల్లి వారికి కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టనివాడు కలడే. ప్రాణిలోకంబు సంసార పతితమగుట వసుధపై గిట్టి పుట్టనివాడు గలడే. వాని జన్మంబు సఫలమెవ్వాని వలన వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు. వాని జన్మంబు సఫలమెవ్వాని వలన వంశమధికోన్నతి వహించి వన్నెకెక్కు. చావు పుట్టుకలతో పరిభ్రమించే ఈ సంసార చక్రంలో గిట్టిన వాళ్ళంతా తిరిగి పుట్టేవాళ్లే. అలా పుట్టిన వాళ్ళలో తిరిగి గిట్టని వాళ్ళెవ్వరు? ఎంత బాగా ఉందో చూడండి. చావు పుట్టుకలతో పరిభ్రమించే ఈ సంసార చక్రంలో గిట్టిన వాళ్ళంతా తిరిగి పుట్టేవాళ్లే. అలా పుట్టిన వాళ్ళలో తిరిగి గిట్టని వాళ్ళెవ్వరు? అయితే ఎవరిది నిజమైన పుట్టుక? ఎవరి పుట్టుక వలన పుట్టిన వంశం పేరు ప్రతిష్టలతో వాసికెక్కుతుందో వారిదే నిజమైన పుట్టుక. అలాంటి జన్మే జన్మ, ధన్యమైన జన్మ. ఈ చిరంజీవుల ఈ జన్మ వలన వారి వంశం అంతా కూడా ప్రపంచం అంతా పొగిడే స్థితికి రావాలని మనం అందరం కోరుకుంటాం. ఈ పద్య తాత్పర్యంలాగానే. వి విష్ యూ ఆల్ ద బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. మొట్టమొదటి అభ్యర్థి మీ ముందరికి రావాలంటే మీరు పిలవాలి మీ చప్పట్లతో. అందరికీ నమస్కారం. నా పేరు వై రేవతి శ్రీత. నేను ఒరిస్సాలో కటక్ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు వై లక్ష్మీ ప్రసన్న గారు, మా నాన్నగారి పేరు వై లక్ష్మీనారాయణరావు గారు. నేను
హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం వి దయాసాగర్ సార్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మరియు లలిత సంగీతం కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను గాంధీయన్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ ఒరిస్సాలోనేనా చదవడం? లేదు సార్, ఇక్కడే సార్. ఇప్పుడు ఇక్కడ చదువుతున్నావు అనమాట. స్వస్థలం ఒరిస్సాలో. కిందటి సంవత్సరం పాటల కోసం ఇక్కడికి వచ్చేసాను సార్. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళలే. నువ్వు ఇక్కడే ఉండిపోవాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి నేను, పాటలతోటి అలాగే చదువుతోటి కూడా. స్వాగతం తల్లి నీకు. అమ్మ నాన్న వచ్చారు ఎక్కడికి? వచ్చేసి అమ్మమ్మ వచ్చారు సార్. వెరీ గుడ్. ఎక్కడున్నారు తల్లి? స్వాగతం అమ్మ. ఓకే ఓకే, స్వాగతం మీకు కూడా. మీ శ్రీవారికి నమస్కారాలు తెలియజేయండి. ఓకే అమ్మా, ఏం పాట పాడుతున్నావు? నర్తనశాల చిత్రంలోంచి సఖియా వివరించవే పాడుతున్నా. పాట వివరాలు తెలుసా? తెలుసు. చెప్పు, నేను అడగక్కర్లా. రచన సముద్రాల గారు, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు, పాడినవారు పి సుశీల గారు. ఓకే, సముద్రాల వారి గురించి చెప్తున్నప్పుడు 2 సముద్రాలు ఉన్నారు. వారి అబ్బాయి కూడా రాసేవారు అనమాట. కాబట్టి సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్ అంటాం మేము. సముద్రాల సీనియర్ రాసినటువంటి పాట ఇది. శుభం. అద్భుతమైన పాటతోటి ప్రారంభం అవుతోంది మన కార్యక్రమం. మీరు కూడా అద్భుతంగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి పిల్లల్ని. ఆల్ ది బెస్ట్. చాలా బాగా పాడావమ్మా. యువర్ వాయిస్ హెస్ గాట్ అ వెరీ గుడ్ మెచ్యూరిటీ. అంటే నీ వాయిస్కి ఇట్స్ వెరీ మెచ్యూర్డ్. చాలా సున్నితంగా ఉంది. జస్ట్ ఎండింగ్స్, పాట ఎండింగ్స్లోనూ కొంచెం బ్రెత్ ఇంకొంచెం తీసుకుంటే యూ కుడ్ పుల్ ఇట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. అదర్ దెన్ దట్ ఐ హ్యావ్ గాట్ నథింగ్ టు సే. ఇట్స్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ.
నీ పేరు చెప్పు. నా పేరు వై రేవతి శ్రీత. ఒక చిన్న హస్కీనెస్ ఉంది నీ వాయిస్లో. అది నీకు ఇవాళ ఏమైనా గొంతుకు ఇబ్బంది ఉందా, లేకపోతే నీ వాయిస్ ఇలాగే ఉంటుందా? లేదు సార్, జలుబుగా ఉంది. అది నాకు అర్థమైంది అప్పుడే. అది 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 ఉన్నా కూడా బాగా పాడావు. ఎందుకంటే ఒక్కోసారి కొన్ని పాటలకు జలుబు చాలా బాగుంటుంది. నేను మామ చందమామ పాడినట్టు చూడు, అది ఎప్పుడు జలుబే ఆ పాట. బట్ ఇట్ సౌండ్స్ వెరీ నైస్. సాహిత్యానికి సంగీతానికి సంబంధించిన ఏ సలహాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కటే, ఊపిరి నియంత్రణ చేయడం బాగా చేసుకోవాలి. ఫస్ట్ అలా పాడు ఒకసారి. ఓకే. ఇప్పుడు ఏం చేసావు నువ్వు? ఊపిరి కొంచెం ఎక్కువ. అది నువ్వు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ప్రతి మొదలు పెట్టడానికి ముందర బాగా ఊపిరి తీసుకుంటున్నావు. అది ప్లానింగ్. అలాగే నిన్ను జూచి కనులు చెదరి కన్నె మనసు కానుక చేసి, అది 3 ఫ్రేసులు తీసుకున్నా పర్వాలేదు. మరువలేక మనసు రాక విరహాన చెలికాన వేగేనని సఖియా వివరించవే. బ్యాక్గ్రౌండ్ వచ్చే వరకు సస్టైన్ చేయాలి. బట్ యువర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గుడ్. చాలా గమ్మత్తుగా హాయిగా అంటున్నావు. నీకు ఇవాళ జలుబు వల్ల సంగతులు మాకు అంత క్లీన్గా తెలియకపోయినా నువ్వు పాడే ప్రయత్నం నాకు తెలుస్తుంది. నువ్వు బాగా పాడగలవని నాకు తెలుసు. చాలా మంచి పాటతో ప్రారంభించావు. నువ్వు కూడా చాలా చక్కగా పాడావు. తొందరగా జలుబు లేకుండా తయారైపోయి వెంటనే నెక్స్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి ఇంకా బ్రహ్మాండంగా పాడాలి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. శ్రీ మేధా విద్యా సంస్థల పాటతో తీగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ అండ్ కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. రెండవ చిరంజీవిని ఆహ్వానిద్దామా ప్లీజ్? అందరికీ నమస్కారం. నా పేరు మేళ్లచెరువు షణ్ముఖ భరద్వాజ్. మా అమ్మగారి పేరు శ్రీమతి ఎం పావని గారు. మా నాన్నగారి పేరు శ్రీ మేళ్లచెరువు ప్రభాకర్ గారు. నేను జాన్సన్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఖమ్మం జిల్లాలో మణుగూరు నుంచి వచ్చాను. సూపర్ మ్యాన్లా ఉన్నావు. బట్టలు అలా పైకి వేసుకుంటే గాలికి ఎగురుతూ సూపర్ మ్యాన్లా ఉన్నాను. అమ్మ నాన్న వచ్చారా? నమస్కారం అండి, స్వాగతం మీ ఇద్దరికి కూడా. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు చెప్పలేదే? నేను శాస్త్రీయ సంగీతం శ్రీ గోవిందరెడ్డి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. మరియు లలిత సంగీతం శ్రీ కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. వెరీ సంతోషం సంతోషం, స్వాగతం. ఏ పాట పాడుతున్నావు? నేను సిరివెన్నెల చిత్రం నుంచి విధాత తెలుపున అనే పాట. మిగతా వివరాలు కూడా చెప్పే. సంగీతం కేవి మహాదేవన్ గారు, రచన సీతారామ శాస్త్రి గారు, పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా పి సుశీల గారు. చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నాం. ఆల్ ది బెస్ట్. తలపున ప్రభవించినదే అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం తతులే వినీల గగనపు వేదిక పైన ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన పలికిన కిల కిల ధ్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా విశ్వకార్యమునకిది భాష్యముగా విరించిన విరచించితిని ఏ కవనం విపంచిన వినిపించితిని ఏ గీతం జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగల ధ్వానం జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగల ధ్వానం విరచించితిని ఏ కవనం విపంచిన వినిపించితిని ఏ గీతం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సురచరీ గమనము సామవేద సారమిది సరసస్వర సురచరీ గమనము సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఏ గీతం. చాలా బాగా పాడావమ్మా. ఇట్స్ అ టఫ్ సాంగ్ అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ సాంగ్, బట్ యు సాంగ్ వెరీ వెల్. నీలో ఐల్ టెల్ యూ యువర్ స్ట్రెంగ్స్. నువ్వు ఎత్తుకునే పిచ్ కత్తిలాగా ఇట్స్ రైట్ ఆన్ ద ఎడ్జ్ అన్నమాట. అంత షార్ప్గా యువర్ వెరీ గుడ్ నీ పిచ్. వాట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ ఆ పిచ్, ఎత్తుకునే పిచ్ని చివరిదాకా లాస్ట్ 2-3 సెకండ్స్లో మెయింటైన్ అలా చూసుకుంటే యువర్ సాంగ్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, వెరీ వెరీ వెల్ సాంగ్. బ్రెత్ కంట్రోల్, బ్రెత్ బాగానే తీసుకుంటున్నావు, యూ జస్ట్ నీడ్ టు కంట్రోల్ ఇట్. లోపల బ్రీత్ చేసినప్పుడు ఆ మైక్ సౌండ్ వస్తుంది చూసావా, దాన్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే ఆ సౌండ్ బయటకు వస్తుంది. అదర్ దెన్ దట్ ఫ్యాంటాస్టిక్, లవ్లీ. అండ్ ఆర్కెస్ట్రా అగైన్ ఫ్యాబులస్ backing. Yugandhar, wonderful song. Flute, Yugandhar and the flute. And flute, fabulous flute. నువ్వు ముందు సాకిలో కనుల కొలంలో ప్రతిబింబించిన ఎదకనుమలలో ప్రతిధ్వనించిన అన్నప్పుడు నువ్వు చేసిన డైనమిక్స్ ఎంత బాగుందంటే, ఆ ప్రతిధ్వనించడం అనేటటువంటిది, ఆ మాడ్యులేషన్ తీసుకొచ్చిన పద్ధతి చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది అది. తర్వాత విధాత తలపున ప్రభవించినదే అని పాడుతున్నావు. ప్రభవించినది, డెఫినెట్ ప్రభవించినది అనాది జీవనకి వేదం. ఎక్స్ప్రెషన్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం కూడా ఎంత బాగా అన్నావు. ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ప్రాణనాడులకు స్పందన నొసగడం అన్నప్పుడు నేను ఎలా పాడానో నువ్వు అలాగే అన్నావు. ఎక్స్ప్రెషన్, నేను మ్యూజిక్ గురించి కాదు. ఒకసారి శృతివరా, మిగతా అంతా బ్రైట్గా ఉంటుంది. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ మామూలుగా అయితే అందరూ ఓ అని అక్కడ చేరుస్తారు. ఓ అది చాలా బాగా అన్నావు నువ్వు. అనాది జీవన వేదం ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనాదం. ఆ డైనమిక్స్ ఫస్ట్ క్లాస్గా అన్నావు, చాలా బాగా అన్నావు. మిగతా పాటలందరూ కూడా ముందు ఉచ్చారణ బాగుంది. సరసస్వర సుర ఝరీ గమనమౌ. ఎంత గొప్పగా ట్యూన్ చేశారండి. నమస్కారాలు చేయాలి. బ్రహ్మ నిజంగా స్వరబ్రహ్మ అని ఎందుకన్నారు ఆయన. మంచి పాట ఇచ్చావు, చాలా సంతోషం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఇప్పుడు మూడవ చిరంజీవిని ఆహ్వానిద్దాం మనం. అందరికీ నమస్కారం. నా పేరు అర్చకం మాన్యచంద్రన్. నేను తిరుపతి నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు అర్చకం వేణుగోపాల్ దీక్షితులు. మా అమ్మ పేరు నళిని. నేను కర్ణాటక సంగీతం వైవిఎస్ పద్మావతి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సినీ సంగీతం ఆర్ నాగరాజ్ ప్రసాద్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడికి? అమ్మగారు వచ్చారు. ఎక్కడున్నారమ్మా? నమస్కారం, స్వాగతం తల్లి నీకు. స్వాగతం. ఏం పాట పాడుతున్నావు? నేను తేనె మనసులో చిత్రం నుంచి నీ ఎదుట నేను పాడబోతున్నాను. రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, పాడింది పి సుశీల గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సందమామా అందాల మామా
Very well sung. Very nice, very nice. I have nothing to say. Your singing is immaculate, fabulous style. The voice quality kuda chala, it's sunitanga undi, at the same time is matured. Only one suggestion. if you can open your mouth a little bit wider when you sing and sing from your stomach, the voice, because you have very powerful voice, Nidhi. The voice, very powerful voice. And Shruti and all that is fabulous. కానీ కొంచెం ఐ థింక్ యూ జస్ట్ గెట్ ఇట్ స్టక్ ఓవర్ హియర్. కొంచెం కిందకు వచ్చి యూ సింగ్ ఫ్రమ్ యువర్ స్టమక్ అండ్ ఓపెన్ యువర్ మౌత్ లిటిల్ బిట్ మోర్, యూ విల్ ఫైండ్ అ లాట్ మోర్ మెచ్యూరిటీ ఇన్ యువర్ వాయిస్ కమింగ్ అవుట్. ఓకే, వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యువర్ స్పెషాలిటీ ఈజ్ బ్రెత్ కంట్రోల్. ఫస్ట్ క్లాస్గా సస్టైన్ చేయగలుగుతున్నావు. చాలా మంచి ఊపిరి నియంత్రణ ఉంది నీలో. దట్ ఈస్ వండర్ఫుల్. అది గాయకుడికి కానీ గాయనికి కానీ చాలా వండర్ఫుల్. ఈ పాట ఫస్ట్ 2 lines పాడంగానే ఎలా పాడతారని చెప్పేయచ్చు. ది బెస్ట్ పార్ట్ ఈస్ దట్. నీ ఎదుట నేను, వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా. మొత్తం పాటలో ఉన్న సింగర్కి ఏమేం కావాలో క్వాలిటీస్ అని 2 లైన్లలో పెట్టేశారు మహాదేవన్ గారు, పోలేంది గారు. ఇట్స్ నాట్ దట్ సింపుల్ యాజ్ ఇట్. ఇప్పుడు మనం ఎన్ని 100 సార్లు వినంటున్నాం తప్ప ఎన్ని చెణుకులు పెట్టారు ఆ 2 లైన్లలో చూడండి. నీ ఎదుట నేను, వారెదుట నీవు. టిపికల్ పోలేంది అది. నీ వారెదుట నీవు, మా ఎదుటవో మామా. అరే క్యా బాత్ హై. అది కదా రిక్వెస్ట్ చేయడం అనేటటువంటి మ్యూజిక్లో. మాట అర్థం కాని వాడు ఎవడు కంపోజ్ చేస్తాడు ఇలాగా? అప్పటికి తమిళం తప్ప తెలుగు సరిగ్గా రానటువంటి ఆ మహాదేవన్ అనే మహానుభావుడు ఇన్ని చెప్పి మా ఎదుట ఓ మామా, ఎప్పుడు ఉంటావయ్యా మా ఎదురుగుండా నువ్వు అని. ఎంత రిక్వెస్టింగ్గా ఉంది, ఎంత బాగుంది కంపోజిషన్. ఇది కదా విశ్లేషణ అంటే పాటకి. అద్భుతమైన పాట. ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. అండ్ నీ కాన్ఫిడెన్స్కి ముందు జవహర్లు తల్లి. ఎంత కాన్ఫిడెంట్గా పాడుతున్నావో నువ్వు. చాలా చాలా కాన్ఫిడెంట్గా పాడుతున్నావు. ఆత్రేయకు నమస్కారం, ఆత్రేయకు పాద నమస్కారం. ఆత్రేయకు ఎంత శుశ్రూష చేసినా అని కాళ్ళు పట్టినా కూడా రుణం తీర్చుకోలేవు. ఇంట్లో తమిళం మాట్లాడతావు, తెలుగు మాట్లాడతారా? తెలుగే. బట్ తమిళం మీ మాతృభాష న్యాయంగా కదా. కానీ తిరుపతిలో పుట్టి పెరగడం వల్ల తెలుగు బాగా వచ్చేసింది. నీ ఉచ్చారణలో దోషాలు లేవు, శృతి ప్రాబ్లం ఏమీ లేవు. నీ వయసుకు ఈ పాట ఇలా అనుభవించి పాడడం గొప్ప విశేషం. మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏం చెప్పగలను నేను. థ్యాంక్స్ అమ్మా. జగమామా అందాల భామా, నీ ఎదుట నేను, నీ ఎదుట వీళ్ళు, మా మనసులో నువ్వు చిరస్థాయి. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ అండ్ కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. మీరు యూఎస్లో పనిచేస్తున్నప్పుడు మ్యూజిక్ ఇంట్రెస్ట్ అక్కడనే ఉంది మీకు. యూఆర్ ప్లేయింగ్, ప్లేస్ ఏదైనా కాదు, మీకు ప్లే చేయడం అనేటువంటి చాలా ఇష్టం. యూఆర్ సింగింగ్ అండ్ ప్లేయింగ్ వాట్ నాట్. అండ్ యూ వర్క్డ్ విత్ సమ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్, రెగే, తర్వాత మెక్సికన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్. ఆ గ్రూప్స్తో కూడా మీరు పనిచేశారు. హౌ వాజ్ దాట్? How was that experience? It was good. When I was playing music right from college, IIT in Chandra University, I had a band. And before you go further, who was your favorite singer of that time, Western genre? Bob Marley. Reggae. Bob Marley was my mentor, to say. But when I went to the US, I started really going and watching musicians. First about 6-7 years, I had a band, and every Thursday night, Saturday night, we used to play in bars. I had four people in my band. I was more interested in collaborating with blues artists, jazz, Africans. And our collaboration new forms of music started evolving. And actually, akkada my composition skills came about. And I had to tell these people what to do. They were willing students, for new things. So when you create music, you have to be confident on what you tell and how you explain it to them, what you want, because you don't know where it will take you.
So our collaboration lo, I made about maybe 27 albums with all foreign musicians. And that's what gave me the foundation. I never imagined I'll be a music director. Because I don't have 1/100th of the talent that you have, musically or otherwise, in classical music or anything. But or the other music directors. And a lot of the music directors came from within the industry. ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో ఇది ఫాదర్, గ్రాండ్ ఫాదర్, అంకుల్స్, ఆంట్స్ ఎవరో ఉన్నారు. మనకి I was from the West. I came here, నేను ఒక ఆల్బమ్ చేశాను, వెంకీ చూశాడు. I wanted to be a music director. నాకు పల్లవి అంటే ఏంటో తెలియదు, చరణం అంటే ఏంటో తెలియదు. ఆ సిచ్యువేషన్ నుంచి God has kind of and then for the first movie I had the blessing of having you sing for me, Premanti Darlo. So I always whenever I compose music also, I take little bits of African music, Spanish, blues, jazz, and I throw it into my music. So vinay vallako they see a different form of music as it evolves. Thank you, sir. Thanks for sharing. Thank you. Certain things. Thank you. 4వ చిరంజీవిని ఆహ్వానిద్దాం అందరం కలిసి. అందరికీ నమస్కారం. నా పేరు మక్కపాటి శ్రీవిద్య. నేను మెదక్ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు మక్కపాటి వైజయంతి గారు, మా నాన్నగారి పేరు మక్కపాటి శ్రీనివాస్ గారు. నేను శాస్త్రీయ సంగీతం డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంకా సినీ సంగీతం సునంద మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నాను. నేను జాన్సన్ గ్రామర్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. ఎక్కడ? హైదరాబాద్లో. అమ్మ నాన్న వచ్చారా? నమస్కారం అండి, స్వాగతం మీ ఇద్దరికి. గాడ్ బ్లెస్ యూ. శ్రీవిద్య, ఏం పాట పాడబోతున్నావు? నేను రాజమకుటం చిత్రం నుంచి సడిసే కోగాలి పాట పాడబోతున్నాను. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించారు. సంగీతం మాస్టర్ వేణు గారు చేశారు. పాడింది లీలా గారు. పాడింది లీలా అంటే ఏంటో, మాకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఏమో గోళీలు ఆడుతున్నారు, మీరు సరదాగా అనుకున్నా. లీలా గారు అన్న. థ్యాంక్ యూ. సడిసేయ కోగాలి సడిసేయ బోకే, సడిసేయ కోగాలి సడిసేయ బోకే, బడలి ఒడిలో రాజు పవళించేనే సడిసేయకే. పీఠికలేని రారాజు నా స్వామి, మణి కిరీటములేని మహారాజుగా కేమి, చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే సడిసేయకే. ఏటి గలగలలకే ఎగసిలేచేనే, ఆకు కదలికలకే అదరి చూచేనే, నిదుర చెదరిందంటే నేనూరుకోనే సడిసేయకే. పండు వెన్నెల నడిగే పాన్పు తేరాదే, నీడమప్పుల దాగు నిదుర తేరాదే, విరుల వీవన భూని
tough song to sing. Very well done. Very pleasing to the eye, to the ears. And I enjoyed it, Amma. It's a tough song. I don't think I could have sung this song. She did a great job on this song. And he's a better man to judge this. సడిసేయి బోకే ఒకసారి పాడవా? సడిసేయకోగాలి సడిసేయబోకే ఇంకొకసారి. సడిసేయకోగాలి సడిసేయబోకే. ఎంత బాగా అంటున్నావు ఆ సంగతి. టిపికల్ బో సడిసేయబోకే. టిపికల్ వేణుగారు, ఆయన హార్మోనియం అలా వాయిస్తారు. చాలా సంగతులు పిచ్చి ఆయనకి, అలా పాడాలి. ఎంత బాగా అన్నావు అది. ఇంకో చోట కూడా ఇంకో సంగతి, ఏటి గలగలకి ఎగసి లేచేనే, అది పాడవా ఇంకొకసారి? ఏటి గలగలకే ఎగసి లేచేనే. ఇంకోసారి. ఏటి గలగలకే ఎగసి లేచేనే. చాలా బాగా అంటున్నావు ఆ సంగతి, చాలా బాగా అంటున్నావు ఆ సంగతి. ఉచ్చారణ దోషాలు కానీ ఏం లేదు. లోవర్ నోట్కి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసు. సడిసేయకోగాలి సడిసేయబోకి బడలి ఒడిలో రాజు పవ్వళించేనే. ఆ నోట్ వస్తున్నప్పుడు అది కూడా శృతిలో ఉండే. సడిసేయకోగాలి, అది ఎలా ఉండాలి. మంచి పాట ఇచ్చావు తల్లి. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఐదవ చిరంజీవిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు భండారం వాగ్దేవి. నేను నల్గొండ నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు భండారం శ్రీగిరి వెంకట లక్ష్మణ శాస్త్రి గారు. మా అమ్మగారి పేరు శ్రీదేవి. నేను సంగీతం డాక్టర్ ఎం పురుషోత్తమాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను ఏకలవ్య హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఏ ఊర్లో అన్నావు? నల్గొండ. ఇంటి పేరేంటి? భండారం. చాలా గొప్ప ఇంటి పేరు తల్లి. నీ పేరేంటి? వాగ్దేవి. వాగ్దేవి అంటే ఎవరు? సరస్వతీదేవి. సరస్వతీదేవి ఆవిడ భాండాగారం అంతా ఈ భండారం పేరుతో ఈ బంగారుకి ఇచ్చిందనమాట. అలా ఉన్నావు, ముద్దుగా ఉన్న చిన్న సరస్వతీదేవిలా ఉన్నావు. అలా పాడతావని ఊహించడంలో కూడా తప్పేం లేదు. అమ్మా నాన్న వచ్చారు ఎక్కడికి? వచ్చారు. నమస్కారం అండి, స్వాగతం మీకు. ఏం పాట పాడుతున్నావు? నేను అనంతపురం చిత్రంలో నుంచి కొంటె చూపుతో అనే పాట పాడుతున్నాను. రచన వెన్నెలకంటి గారు, పాడిన వారు బెల్లిరాజ్ గారు మరియు దీపా మరియం గారు, సంగీతం జేమ్స్ వసంతన్ గారు. శుభం. ఆల్ ది బెస్ట్ టు యూ. మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో, ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో, ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. మాటరాని మౌనం మనసే తెలిపే ఎదచాటు మాటుగానం కనులే కలిపే ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి తప్పుడు తొలి
తొలి పాటే నాలో పలికినది. పగలేరియైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగని అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగని ఒడిలో వలలనున్నది పతని సిగాపుతున్నది తడబడు గుండెలలో మూమాట మీది కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి ఎంతలోనే మౌనమేలనే. కళ్ళలో నిద్రించి కలనే ముద్రించి మదిలో దురావు చిలిపిగా నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా చూపులు నిన్నే పిలిచనే నా ఊపిరి నీకై నిలిచనే సావుకు భయపడని నువ్వుంటే చెంత కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి తప్పుడు తొలి పాటే నాలో పలికినది మాటరాని మౌనం మనసే తెలిపే ఎదచాటు మాటుగానం కనులే కలిపే ఈ వేళ కంటి చూపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి ఎంతలోనే మౌనమేలనే. చాలా బాగా పాడామమ్మా. వెరీ నైస్. ఫర్ నీ సైజ్కి నీ ఏజ్కి ఇట్స్ ఫ్యాబులస్. వెరీ వెల్ డన్. Thank you, sir. థ్యాంక్ యూ. కంటి చూప కొంటి చూప యాక్చువల్లీ లాస్ట్ టైం కంటి చూపుతో అని వస్తుంది. చివరిన కంటి చూపుతోనే వస్తుంది, కొంటి చూపుతోనే. ఎక్కడో ఒక్క చోట మిస్ అయ్యే తప్ప చెప్పది నా పెదవి చప్పుడు ఒకసారి తప్పుడు లాగా వినిపించింది. నా చెవి కూడా తప్పుడు పని చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. ఓన్లీ వన్ ప్లేస్ యూ వెంట్ లిటిల్ బీట్. మాటరాని మౌనం మొదటిసారి పాడుతున్నప్పుడే, తర్వాత అంతా కూడా బాగుంది. ఇప్పుడు పాడిన వాళ్ళిద్దరికి ఏంటంటే పాప తెలుగు రాని వాళ్ళకి దీర్ఘాక్షరాలన్నీ టెంపో కోసం అని చెప్పి కష్టం చేసేస్తారు. నిన్నే ఆశించి అది నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి ఎలా పాడుతున్నావు తల్లి? నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి. అది అది అసించి శ్వసించి అని వినపడుతుంది మనకు. అది నీ తప్పు కాదు, అది వాళ్ళకి అది ఒరిజినల్గా ఉన్నదాన్ని టెంపోలు అలాగా నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి అని పాడాలి. దీర్ఘం ఉంది కదా, లేకపోతే ఏమవుతుంది నిన్నే ఆశించి నిన్నే శ్వసించి అని వినపడుతుంది. అలాగే ఏ రాగంలో ఉంది పాట చెప్పగలవా?
రీతి గౌళ. అటు చూసావేంటి? అటెటో చూసావు. ఏంటి రాగం అనగా రీతి గౌళ అవునా కాదా అని. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు సంగీతం? డాక్టర్ పురుషోత్తమాచారి గారి దగ్గర. రీతి గౌళ గురించి ఆరోహణ అవరోహణ తెలుసా? చెప్పారా నీకేమన్నా? ఇంకా రాలేదు. పోన్లే వస్తుంది. ఇందులో ఉన్న మాకు చాలా పాపులర్ సాంగ్ ఘంటసాల గారు పాడింది, గుర్తుందా నీకు? నేను రాగాలు గుర్తుపెట్టుకునేది అలాగే. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ శ్రీ చిద్విలాస. అది రీతి గౌళ. నేను గుర్తుపెట్టుకున్నది అలాగే, ఎందుకంటే నాకు స్వరప్రస్తారాలు తెలియవు కాబట్టి. బట్ వెన్ వన్స్ ఇట్ గోస్ ఇన్ టు మై మైండ్ ఐ నో వాట్ రాగా ఇట్ ఈస్. నీకున్న పరిధిలో ఈ పాటని చక్కగా ప్రజెంట్ చేశావు. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఈ సందర్భంలోనే వెన్నెల కంటికి అందరి సమక్షంలో, చూస్తున్న వాళ్ళందరి సమక్షంలో నేను ఒక క్షమాపణ చెప్పదలుచుకున్నాను అనమాట. 2వ తారీఖున 2 డిసెంబర్ 13న ప్రసారమైనటువంటి మా కార్యక్రమం అమెరికాలో రాగసాగరికాలో ఒక పాట నీగూడు చెదిరింది అన్న పాట, ఒరిజినల్గా నేను పాడిన పాట, కమల్ హాసన్ సినిమా నాయకుడు సినిమాలో చిరంజీవి పాడుతుంటే అది రాసింది రాజశ్రీ అని నేను అనౌన్స్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే కొన్నిట్లో తప్పులు కూడా ఉన్నాయి వేరే పుస్తకాల్లో ఉన్నప్పుడు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు రాసిస్తే నాకు గుర్తుండదు కాబట్టి అది నేను అలాగే చదివేశాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ అది రాజశ్రీ కాదు, ఆ పాట రాసింది వెన్నెల కంటే. నాన్న, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇఫ్ ఐ హ్యావ్ కాస్డ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ టు యూ ఆర్ ఇఫ్ ఐ హర్ట్ యువర్ ఫీలింగ్స్. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ కార్యక్రమం అందరూ చూస్తున్నారు కాబట్టి ఆ పాట కూడా వెన్నెల కంటి రాసిన పాటే కానీ రాజశ్రీ గారు రాసింది కాదు. అలాగే ఈ పాట కూడా వెన్నెల కంటి రాశాడు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. ఓకే. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ అండ్ కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. ఇప్పుడు 6వ గాయనిమణిని ఆహ్వానిద్దాం మనం అందరం కలిసి. అందరికీ నమస్కారములు. నా పేరు రామదుర్గం ప్రీతిశ్రియ. నేను 9వ తరగతి సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదువుతున్నాను. మా అమ్మగారి పేరు శ్రీమతి రామదుర్గం చంద్రకళ గారు. మా నాన్నగారి పేరు శ్రీ రామదుర్గం శ్రీనివాసరావు గారు. నేను శాస్త్రీయ సంగీతం శ్రీనిధి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం శ్రీ కె రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అమ్మ నాన్న వచ్చారా? వచ్చారు సార్. నమస్కారం అండి, స్వాగతం మీ ఇద్దరికి. ఏం పాట పాడుతున్నావు? నేను చదువుకున్న అమ్మాయిల చిత్రం నుంచి వినిపించని రాగాలే పాడిపోతున్నాను. నువ్వు చదువుకున్న అమ్మాయిలా? చదువుకున్న అమ్మాయిని వినిపించిన రాగాలి. ఓకే, చెప్పు, మిగతా విషయాలు చెప్పు. రచన దాశరథి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, పాడింది పి సుశీల గారు, ఘంటసాల గారు. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యూ. వినిపించని రాగా
Excellent singing, excellent. Salu Rajeshwara Garu is is my favorite music director. I love his tunes and his compositions. You have done a lot of justice to this composition. Chala baga padavamma. It's really nice. And your voice has got the maturity. You're ready for prime time. Andando tappu ledu anukuntanu nenu. But you're ready. You're there. You're a very, very good singer. Manchi talent undi neeku. You've shown your breath control, your voice quality, everything. Thank you for reminding me of this song again. Well done. Thank you, sir. Well done. నేను అందరికీ బ్రీతింగ్ కంట్రోల్ గురించి సస్టైన్ చేయాలని చెప్తున్నాను అన్నది నీ మనసులో బాగా పడిపోయింది. అది మన వల్ల అయినప్పుడే చేయాలి, లేనప్పుడు ఏంటంటే మధ్యలో బ్రీత్ తీసుకోవడంలో తప్పులేదు. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసుకుందాం మనం. దానివల్ల ఏమవుతుందంటే ఎండ్కి వచ్చేసరికి దెర్ ఇస్ అ వైబ్రేటో ఇన్ యువర్ వాయిస్. నీకు అర్థమవుతుంది కదా, అండ్ అక్కడికి వచ్చేసరికి ఎనర్జీ తగ్గిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా నువ్వు ఎక్కడన్నా బ్రీతింగ్ తీసుకో. నేను చెప్తాను అలా కాదమ్మా అలా చేయాలి అంటే తర్వాత ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ వన్ మెయిన్ దిస్ థింగ్. నేను ఉదాహరణకి విరితే వెన్నెలలో కొరతేదో కనిపించే ఎదలో అంతవరకు సస్టైన్ ఉంది. నువ్వు విరితే వెన్నెలలో కొరతేదో కనిపించే ఎదలో అంటే అక్కడికి వచ్చేసరికి నీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి అనమాట. పాట మొదలెట్టాక అక్కడికి వచ్చేసరికి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయాయి. ప్రాక్టీసే, అంతకంటే ఏం లేదు. ఎనర్జీ ఎలా మనం డెవలప్ చేసుకుంటాం అంటే అది శరీరంలో పుడుతుంది, అది వస్తుంది. దాని మీద మనం ఫోకస్డ్గా ఉంటే దాన్ని తయారు చేసుకోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ ప్రాక్టీస్ కావాలి. దాని మీద బాగా మనసు లగ్నం చేయాలి. సంగతి చాలా బాగా అంటున్నావు, కరెక్ట్గా ఉంది. టిపికల్ రాజేశ్వరరావు గారు. ఆయన కూడా వెతికి సింగర్కి ఎలా కష్టం ఇస్తాం, వాళ్ళని ఎలా చిత్రహింస పెడదామని ఆలోచించి కంపోజ్ చేస్తారనమాట. ఆయన అవలీలుగా పాడేస్తాడు, మనమేమో చచ్చిపోతాం అనమాట. ఆ పాట నేర్చుకొని పాడే లోపల ఆయన పాడినట్టు వస్తేనే బాగుంటుంది, లేకపోతే అది బాగోదు పాట. ఆయన అంత అందంగా పాడతారు పాట. ఈ పాట పాడి నువ్వు ధన్యత పొందావు, మాకందరికీ కూడా మంచి ఆనందాన్ని ఇచ్చావు. శుభం భూయాలు. గాడ్ బ్లెస్ యు. శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ అండ్ కో ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నిషాదం 7వ స్వరం. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సాయి శివశ్రవణ్. నేను చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు రవికుమార్ శర్మ, మా అమ్మ పేరు సుజాత. నేను శ్రీ విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలలో 7th క్లాస్ చదువుతాను. అమ్మ నాన్న వచ్చారా? వచ్చారు. నమస్కారం అండి, స్వాగతం మీకు కూడా. శుభం. ఏం పాట పాడుతున్నావు? స్వాతికిరణం సినిమా నుంచి తెలిమంచు కరిగింది తలుపు తీయనప్పుడు. రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం వాణిజ్యం గారు. ఆల్ ది బెస్ట్. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇలా
వెరీ వెల్ సాంగ్. ఈ అగైన్ వన్ మోర్ ఇంకో చిన్నారు వచ్చింది స్టేజ్ మీదకి. చిన్న వచ్చాడు అండ్ ఈ పాటకి చాలా భక్తితో పాడేవి పాటని. అది నాకు కనబడుతుంది విత్ లాట్ ఆఫ్ డివోషన్ అండ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ద సాంగ్. ఓకే, వెరీ వెల్ డన్. ఐ లీవ్ బాలు గారు టు వెరీ వెల్ డన్. ఈ పాట విన్న తర్వాత మీకు సలహాలు చెప్పకూడదు, ఎందుకంటే చిన్నపిల్లల్ని పర్ఫెక్ట్గా పాడమని అడగడం కూడా రాక్షసత్వం అవుతుంది, అది శాడిజం. ఎలా ఇట్లాంటి కష్టమైన పాటను తీసుకుని వాళ్ళు ప్రయత్నించడమే గొప్ప విశేషం. దాంట్లో తప్పులు ఎందుకు చెప్తామంటే ఆ తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకుంటారన్న దృష్టితో తప్పించి ఇంకోసారి పాడమంటే ఇంకా బాగా పాడతారు వాళ్ళు. కాబట్టి ఆ సలహాలు చెప్పాల్సిన పెద్ద అవసరం లేదు. ఎంత కష్టమైన పాటో చూస్తే జాలేస్తుంది, ఎంత కష్టపడి పాట పాడుతున్నాడని. ఫస్ట్ టైం తప్ప మిగతా చాలు పాడు. తెలి మంచు కరి తలుపు తీయనా ప్రభు, అది శృతిలో చాలా జాగ్రత్తగా ఉండాలి, సస్టైనింగ్ ప్లీజ్. సెకండ్ టైం అంత చాలా కరెక్ట్గా అన్నావు. మొట్టమొదటిసారి మాత్రం కొంచెం శృతి అటు ఇటు అయింది. ఇంకో చోట ఎంత బాగానో ఆ లోవర్ నోట్ తీసుకొని ప్రభో, చాలా ఆ యాత్ర, ఆ ప్రయాణం చాలా పర్ఫెక్ట్గా జరిగింది. అది చాలా కష్టం, అది ఎలా పాడటం. చాలా బాగా పాడావు, ఆ ప్లేస్ చాలా బాగా పాడావు. ఊపిరి శక్తి, చిన్న వయసు, ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ కూడా దాన్ని ఆ సంగతులన్నీ ఆవిడ ఎలా పాడారు అలా పాడడానికి చేసిన ప్రయత్నానికి నాయన నీకు శుభం కలగాలి, శుభం కలగాలి. చక్కగా చాలా ముద్దు వచ్చింది నువ్వు పాడుతుంటే, చాలా ముద్దుగా ముచ్చటగా ఉందన్నమాట పాడుతుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి పాటతోటి కార్యక్రమాన్ని సంపన్నం చేసుకున్నాం. చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా, ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా ఓ అంటానుగా, మనమే చూడగా ఎవరు లేరుగా, మనసే పాడగా అడ్డే లేదుగా. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పనా. ఇద్దరికి ఒద్దిక కుదరగ ఇష్ట సఖి, వద్దని బెదరగ సిద్ధపడే పద్ధతి తెలియక తలోంచి తపించు తతంగమడగక. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా. రెప్పలలో నిప్పుల నిగనిగనిద్దరని
పొమ్మని తరమగ ఇప్పటికో ఆప్తుడు దొరకగ వయారి వయస్సు తయారైందిగ నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా అంటానుగా మనమే చూడగా ఎవరు లేరుగా మనసే పాడగా అడ్డే లేదుగా నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా తరర పపిత తేదా తరే తరేద తరే పరిత తర తరే దది తేరీ. థ్యాంక్ యూ సార్. శ్రీమేధ విద్యా సంస్థల పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ అండ్ కో-ప్రెజెంటెడ్ బై నంద్యాల నంది పైపులు కొత్త ధారావాహికంలో 2వ సంచికను సుసంపన్నం చేసుకున్నాం. ముందుగా ఇంత అందంగా పాడినటువంటి చిరంజీవులందరికీ కూడాను ఆశీస్సులు అందజేద్దాం. వెరీ వెల్ డన్. ఇవాళ పోయిన వారం 2 కార్యక్రమాలకు కూడా ముఖ్య అతిథిగా మేము అడిగిందే తడవుగా విచ్చేసినటువంటి రమణ గోగుల్ గారికి కూడా మరొక పర్యాయం మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ యూ వాంట్ టు సే యూ కెన్ టాక్ టు అవర్ ఆడియన్సెస్ ప్లీజ్. ఇక్కడ ఈ స్టేజ్లో ఉండడం అనేది ఇట్స్ అ బిగ్ ప్రెస్టీజియస్ థింగ్ ఫర్ మీ బాలు గారు. అది కూడా మీరు నన్ను పిలిచి నా పాట నా కోసం పాడారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. యాజ్ ఆల్వేస్ హీ స్పిన్స్ హిస్ మ్యాజిక్ ఫర్ ద వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, బయట కూడా వెళ్ళి మన తెలుగుతనాన్ని, తెలుగు పాటల్ని inspiring people all over the world, and he has been on a great journey. I'm so grateful for you, for your music, for your voice, and for your support to me. Thank you once again. ధన్యవాదాలండి. ఈ ప్రతి వారం కూడా ఆ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేసినందు వారికి గోదావరి HDPE పైప్స్ వారిచ్చే 10,000 రూపాయల బహుమతి ఈ వారం అందుకుంటున్న చిన్నారి మాన్య చంద్రన్. బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మరొక పర్యాయం మీ అందరి ఆదరాభిమానాలను నోచుకున్న మేము ధన్యులమని మీకు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే వారం పాడుతా తీయగా కార్యక్రమంలో మీ ముందు హాజరవుతాం. మీరు మా ముందు హాజరు కాండి, మమ్మల్ని ఆశీర్వదించండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. Cash prize sponsored by Godavari HDPE Pipes. Costumes sponsored by RKS Grand Shopping Mall, Amirpet, Kukatpalli. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము నీల వసంతాలే శృతికా నీల సరాగాలే ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని రామచిలక పెళ్లి కొడుకెవరే మాఘమాసం మంచి రోజు మనువాడే పెళ్లి కొడుకెవరే వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈరే నిదురించుము ఈరే నసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే